తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో ఢిల్లీ రాజకీయాలు శాసిస్తానని, దేశ్కి నేత అవుతానంటూ ఢిల్లీలో చక్కర్లు కొట్టారు. అంతేకాకుండా ప్రత్యేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కూడా పావులు కదిపారు. కానీ ఈసారి దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ప్రజల తీర్పు ఊహించిన విధంగా ఇచ్చారు. ఒకవైపు దేశంలో 400 పార్ అన్న మోదీకి షాక్ ఇచ్చారు. ఇటు ఏపీలో వైనాట్ 175 అన్న జగన్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి మరీ ఘోరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుతో కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా, ఆయన అరెస్ట్ తప్పదా అనేది తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. దీనికి బీజేపీ ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 10-12 ఏళ్లు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు కనిపిస్తోంది. అధికారం కోల్పోయినప్పటి నుంచి కేసీఆర్కు గడ్డి పరిస్థితులు ఎదురయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో త్రుటిలో అధికారం కోల్పోగా లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. ఈ క్రమంలో గులాబీ అధినేత కేసీఆర్ను కేసులు వెంటాడుతున్నాయి. అధికారం చేతులున్న సమయంలోనే కేసీఆర్పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మారటంతో మరిన్ని ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే అవేవీ నిరూపితం కావటం లేదు. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో కేసీఆర్ను కూడా ఎలాగైనా జైలుకు పంపాలనే పగతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే గత ప్రభుత్వంలో జరిగిన కాళేశ్వరం విద్యుత్ కొనుగోలు తదితర అంశాలపై కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కానీ ఇంకా నిరూపితం చేయలేదు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. గొర్రెల పంపిణీ పథకం ఒక అస్త్రంగా లభించినట్టు కనిపిస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగినట్లు సమాచారం. దీనికి బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవినీతి, నిధుల దుర్వినియోగంపై ఈడీ రంగంలోకి దిగిందని, ఇక కేసీఆర్ అరెస్టు తప్పదంటూ రఘునందన్ తెలిపారు. ఇప్పటికే లిక్కర్ కుంభకోణంలో ఆయన కుమార్తె కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కేసీఆర్ను అరెస్టు చేయాలని పట్టుదలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలున్నాయని గులాబీ పార్టీ వాదిస్తోంది. ఏదేమైనా తెలంగాణలో కేసీఆర్ అరెస్ట్ అనేది హాట్ టాపిక్. మరి భవిష్యత్తులో ఏం జరగనుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.